ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఈ రోజు మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కోర్స్ చదవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ కోర్స్ చదివిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఆల్ఫా అండ్ ఒమేగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏంటి, దాంట్లో ఏ కేటగిరీస్ వస్తాయి? హోటల్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ఆతిథ్య రంగం, పర్యాటక రంగం, ఆతిథ్య రంగం రెండు. ఈ ఆతిథ్య రంగంలో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఫ్రంట్ ఆఫీస్ అని, హౌస్ కీపింగ్ అని, తర్వాత వచ్చేసి ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్ అని, ఫుడ్ అండ్ బ్యావరేజ్ ప్రొడక్షన్ అంటే కిచెన్ అని, ఈ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వీళ్ళకు ట్రైనింగ్ అనేది ఇక్కడ మా కాలేజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ దేర్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ అయిన తర్వాత దెన్ వీ విల్ సెండ్ దెమ్ టు స్టార్ హోటల్స్ ఫర్ ద ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ దే హ్యావ్ టు కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్స్. ఆఫ్టర్ దట్ వీల్ గివ్ దెమ్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్టార్ హోటల్స్లో అండ్ అబ్రాడ్ ప్లేస్మెంట్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే జాబ్స్ అనేవి హోటల్స్లోనే వస్తాయా, లేదంటే వేరే ఫీల్డ్స్లో కూడా? ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ, టూరిజం, ఏవియేషన్, వాటిల్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటున్నారు. సో దీని గురించి చెప్పండి. ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి మీరు. ఏంటంటే చాలామంది హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్లోనే చేయాలేమో అని అనుకుంటారు. కాదది. వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళు హాస్పిటల్స్లో చేయొచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్లో చేయొచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేయొచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్లో చేయొచ్చు. దే కెన్ వర్క్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా and they can work in cruise lines and they can work in different government sector lo. Ippudu chudandi navy, army, air force lo undi, railways unnai. ekkada chusina food and beverage accommodation is very essential anamata. So kabatti itu government sector lo kanivandi, private sector lo kanivandi, ee course cheyadam dwara endante oka manchi career anedi untundi. Adi ఓన్లీ హోటల్లోనే అని కాదు. దే కెన్ డెఫినెట్లీ ఆఫ్టర్ హోటల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు హోటల్స్లో వర్క్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ జాబ్ ఇన్ హోటల్స్ అండ్ దే హ్యావ్ సో మెనీ అదర్ డిపార్ట్మెంట్స్, అదర్ ఏరియాస్ వేర్ దే కెన్ గో అండ్ వర్క్. సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. yes, so many options. ఓకే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే 10th నుంచి కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చు అంటారా, లేదంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చు అంటారా? ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. కానీ మన దగ్గర ఏంటంటే 10th పాస్ అయినా కూడా ఏంటంటే వాళ్ళు 1 year డిప్లొమా చేయొచ్చు. వీ హ్యావ్ 3 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అది చేయొచ్చు అనమాట 10th పాస్ అయిన వాళ్ళు. తర్వాత 1 year పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చేయొచ్చు. ఎనీ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఏదైనా కూడా వాళ్ళు దే కెన్ ఆప్ట్ దిస్ అనమాట. ఒక 1 year పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు అనమాట. అయితే 1 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఎవరు తీసుకోవచ్చు అంటే 10th పాస్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఏంటంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు 3 years డిప్లొమా కోర్స్ కానీ 3 years డిగ్రీ కోర్స్ కానీ దే కెన్ టేకప్ అనమాట. ఏది తీసుకున్నా కూడా ఏంటంటే వాళ్ళకు జాబ్స్, ప్లెంటిఫుల్ జాబ్స్ ఆర్ దేర్. మరి చాలా ఎక్సలెంట్ కెరియర్ ఉంటుందండి, బాగుంటుంది. ఓకే. సో ఒకవేళ 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా చేయొచ్చు అంటారా? అంటే మళ్ళీ 1 year వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఎగ్జామ్స్ తీసుకొని. సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా 10th ఫెయిల్ అండి, 10th మినిమం పాస్ ఉండాలి. అది దే షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే హోటల్లో మినిమం 10th ఉండాలి. హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే 10th పాస్ అయి ఉండాలి. ఇంటర్ ఫెయిల్ పాస్ అయినా కూడా దే కెన్ డూ ఇట్. తర్వాత డిగ్రీ, ఎనీ డిగ్రీ. తర్వాత ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ, ఎనీ అదర్ ఎంకామ్ కానీ, ఎంఏ కానీ చేసిన వాళ్ళు, ఎనీ పీజీ చేసిన వాళ్ళు కూడా దే కెన్ జాయిన్ 1 year డిప్లొమా కోర్స్ వాళ్ళు చేయొచ్చు. ఇమ్మీడియట్గా వాళ్ళకి జాబ్స్ ఉంటాయండి. 1 year కోర్స్ అవ్వగానే విల్ షో దెమ్ జాబ్స్ అనమాట. మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఫ్రీ అకామిడేషన్ కూడా మనం ఇస్తున్నాం నాన్ లోకల్స్కి. అపార్ట్ ఫ్రమ్ ట్విన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు హైదరాబాద్లో కాస్ట్లీ అఫేర్ ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ కూడా మనం ఇస్తున్నాం. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. డెఫినెట్. ఓకే, కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి.
హలో. అది అది ఎంటర్ అయిపోయింది మేడం. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే చెప్పండి. మేడం, అది ఎంటర్ అయిపోయింది. ఓకే హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఓకే, డెఫినెట్గా అండి, మీరు ఇంటర్ అయిపోయింది కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీరు 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేదంటే మీరు 1 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అన్న చేయొచ్చు. మీకు 1 year మీకు తొందరగా మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు 1 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మీరు చేయొచ్చు. లేదు మీరు ఆర్థికంగా మీకు స్తోమత ఉంది, మీరు 3 సంవత్సరాలు చదువుకోగలుగుతారు అంటే మాత్రం మీరు 3 years డిప్లొమా కానీ 3 years డిగ్రీ కానీ మీరు తీసుకోవచ్చండి, బాగుంటుంది. సో బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ దానికి ఉన్న బీఎస్సీ బీకామ్ వాటికి డిఫరెన్సెస్ ఏంటి? అంటే ఇది గ్రాడ్యుయేషన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కంపల్సరీ ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. సో బిహెచ్ఎం కూడా దాంట్లో కన్సిడర్ చేయొచ్చు అంటారా? ఎస్ అండి, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇది ప్రొఫెషనల్ కోర్సు. మనం మామూలుగా బీఏ బీకామ్ బీఎస్సీ ఇది ఏంటంటే మామూలు అకాడమిక్ డిగ్రీస్ ఇవి. ఇది బిహెచ్ఎం వచ్చేసి ఏంటంటే ఇది టెక్నికల్ కోర్సు, తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన హైదరాబాద్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఏంటంటే స్టార్ హోటల్స్ ఎక్కువ అవుతున్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువ అవుతున్నాయి, ఇంకా చాలా ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్కి కూడా చాలా డిమాండ్ పెరిగిపోయింది. మామూలు సాధారణమైన బీఏ బీకామ్ బీఎస్సీ చేయడం ద్వారా మళ్ళీ ఏదో ఒక టెక్నికల్ కోర్స్ చేయడం అనేదో ఆ విధంగా టైం వేస్ట్ అవుతుంది. ఇది చేయడం బట్టి ఏంటంటే మరి ఇక్కడ ఈజీగా జాబ్స్ వస్తాయి. ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా ఈజీగా అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాంట్లో కూడా మేము 100% అసిస్టెన్స్ ఇస్తున్నాం. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి కేవలం మన ఇండియా లోపలేనా లేదంటే వేరే అదర్ కంట్రీస్లో కూడా ఇస్తారా? లేదండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏంటంటే రిప్యూటెడ్ 5-star హోటల్స్ అన్నీ కూడా దే విల్ కమ్ ఫర్ ద క్యాంపస్ రిక్రూట్మెంట్కి వస్తారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ లిటరల్లీ ఆస్కింగ్ అస్ స్టాఫ్ని మాకు కావాలి అని. సో మెనీ మెయిల్స్, సో మెనీ కాల్స్ వీఆర్ గెటింగ్ ఇట్. ఏంటంటే చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట 5-star హోటల్స్లో. మన ఇంటర్నేషనల్ చైన్ గ్రూప్ 5-star హోటల్స్ కానివ్వండి, మన ఇండియన్ బేస్డ్ 5-star హోటల్స్ కానివ్వండి, తర్వాత ఇంటర్నేషనల్ పరంగా కూడా 5-star హోటల్స్లో చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి మాకు. మా స్టూడెంట్స్ కూడా కొంతమంది వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఓకే, కాల్ తీసుకుందాము. ఓకే, హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, క్వశ్చన్ అడగండి. Sir, just now you said that if is there any PG is there, we can join in 1 year diploma. Yes. But after 1 year diploma, so how can we get the job, sir? On 1 year diploma means it most probably 10 or 12 months is there. And then I think if we get good placement after PG also, it's a good opportunity for us. So what the packages if available is there if it is we completed 1 year course? ఓకే, గుడ్ క్వశ్చన్ అండ్ గుడ్ డౌట్. ఏంటంటే 1 year అయిపోయిన తర్వాత వీఆర్ షోయింగ్ దెమ్ ప్లేస్మెంట్ అండి. అది తొందరగా ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో చూడండి, ఎవరైతే డిగ్రీ చేశారో ఆ డిగ్రీ చేసిన వాళ్ళు మళ్ళీ 3 years డిప్లొమా కానీ 3 years డిగ్రీ కానీ చేయడం టైం వేస్ట్. అది మనీ ఎక్కువ అవుతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది, ఏజ్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు 1 year డిప్లొమా కానీ 1 year పీజీ డిప్లొమా చేసినట్లయితే వీఆర్ గివింగ్ 100% జాబ్ గ్యారంటీ. దాంట్లో మంచి ఇప్పుడు స్టార్ హోటల్స్లో మినిమం ప్యాకేజ్ ఏంటంటే 12,000 నుంచి 15,000 వరకు స్టార్ట్ అవుతుందండి ఎంట్రీ లెవెల్. సూపర్వైజర్ లెవెల్లో వచ్చేసి 18,000 to 20,000 ఉంది. అదే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే మీకు 28,000 నుంచి 30,000 వరకు ఉందండి అట్లా. సో స్లాబ్ వైజ్గా అంటే మీరు మీ ఇచ్చే ఇంటర్వ్యూలో మీరు ఎంత స్టఫ్ ఉంది దాన్ని బట్టి యూ విల్ బి రిక్రూటెడ్ యాజ్ పర్టికులర్ పొజిషన్కి మీరు రిక్రూట్ అవుతారనమాట. దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో జనరల్గా ఒక 15-20 years బ్యాక్ చూసుకుంటే అందరూ ట్రెడిషనల్ కోర్సెస్ వైపే మగ్గు చూపించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది? ఫ్యూచర్లో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ అదర్స్ అందరు కూడా అంటే బయట తినడం అంటే బయట స్పెండింగ్ పవర్ ఎక్కువ అయిపోయింది అందరికి కూడా. స్టార్ హోటల్స్ అన్నీ ఎక్కువ వచ్చేసాయి.
ఇంకా ఎక్కువ వస్తున్నాయి కూడా. తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, దే ఆర్ మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు మోడీ గారు. ఎక్కువ వచ్చి మీరు ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంటర్నేషనల్ చైన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, మన ఇండియాలో 7 స్టార్ హోటల్స్ లేవు. మన దగ్గర 7 స్టార్ హోటల్స్ కట్టండి, మేము ల్యాండ్ ఇస్తాము, మేము అన్ని పర్మిషన్స్ ఇస్తాము, మీరు చెయ్యండి అని ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రోత్సాహం ఇస్తుంది. ఒక హోటల్ 5 స్టార్ హోటల్ పెట్టాలంటే దాదాపు ఒక 3,000 to 4,000 crores అవుతాయి. ఒక 5 స్టార్ హోటల్లో వర్క్ చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. నాట్ ఓన్లీ 4 core డిపార్ట్మెంట్స్ కాకుండా మిగతా యాక్సిలరీ డిపార్ట్మెంట్స్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలామంది స్టాఫ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఒక స్టార్ హోటల్ రావడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అనేది కలుగుతుందన్నమాట. రానున్న రోజుల్లో చాలా హోటల్స్ ఎక్కువ వస్తున్నాయి, అది కాకుండా ఉపాధి కూడా ఎక్కువ పెరుగుతుందండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మాది పర్కాల దగ్గర అండి. నా పేరు రజని. చెప్పండి. ఓకే, మేము హోటల్ మేనేజ్ చేయాలనుకుంటున్నాం. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉందా? మీ ఏజ్ ఎంతమ్మా? నాది 33. ఓకే, 33. ఓకే, మీరే ఒకసారి మా కాలేజ్కి రండి మీరు. ఎందుకంటే దీంట్లో అంటే ఫిజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే హౌ యూ లుక్ అనేది వీ డోంట్ నో. యాక్చువల్గా వచ్చేసి 18 years నుంచి 30 years లోపల ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ సజెస్టబుల్. మీరు 33 అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు మా కాలేజ్కి వచ్చినట్లయితే వీ కెన్ సజెస్ట్ యూ ఇన్ ఎ బెటర్ వే. ఐ కెనాట్ టెల్ యూ నౌ ఎనీథింగ్. మీరు ఐఎమ్ టెలింగ్ యూ టు ప్లీజ్ కమ్ టు అవర్ కాలేజ్. విల్ లుక్ అట్ యూ అండ్ విల్ సజెస్ట్ యూ అప్రోప్రియేట్లీ. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో ఇందాక చెప్పారు ఫిజిక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనేసి. సో వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఫర్ ఎ స్టూడెంట్ టు స్టడీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్? అయితే ఏ క్వాలిటీస్ చూస్తారు? కాన్ఫిడెన్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఇందాక మీరు చెప్పినట్టు ఫిజిక్ ఉండాలి, ఇంకేం క్వాలిటీస్ కావాలంటారు? ఇది ఆతిథ్య రంగం కాబట్టి యూ షుడ్ నో వాట్ ఈజ్ యువర్ జాబ్ దేర్. మీరు మన ఇంటికి వచ్చిన అతిథులను మనం ఎలా ఆహ్వానిస్తాం, వాళ్ళకి ఎలా మనం ఆతిథ్యం ఇస్తాం అనేది ఇంపార్టెంట్. ఇది ఇట్స్ ఎ గ్రూమింగ్ ఇండస్ట్రీ. అంటే ఇది చాలా కాబట్టి వాళ్ళ గ్రూమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు చాలా నీట్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది మామూలు గెస్ట్లు కాదు. ఏంటంటే విఐపీస్, సిఐపీస్, కమర్షియల్ ఇంపార్టెంట్ పర్సన్స్, వెరీ టాప్ నాచ్ పీపుల్ అండ్ వెరీ రిచ్ పీపుల్ దే వుడ్ బి కమింగ్ టు దట్ ప్లేస్. కాబట్టి యూ హ్యావ్ టు హైజీనిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన ఫిజిక్ మంచి కాంప్లెక్షన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ గుడ్. యువర్ ఫీచర్స్ షుడ్ బి గుడ్, యువర్ హైట్, పర్సనాలిటీ, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఇస్ బేసికల్ ఎసెన్షియల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్, సబ్జెక్ట్ పైన మీకు మంచి కమాండ్ ఉందనుకోండి, డెఫినెట్గా యూ విల్ బి రిక్రూటెడ్ ఇన్ స్టార్ హోటల్స్ అండ్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్. అది. ఓకే, కాల్ తీసుకుందాము. మహేష్ ఫ్రమ్ వరంగల్. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్ నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నేను ఇంటర్మీడియట్ చేశానండి. ఓకే, సార్ ఇప్పుడు నా ప్రస్తుతం ఏజ్ 39 సార్. ఎంతండి? 39. ఓహో, 39. సార్ ఓకే. సరే, నేను ఇందాక ఒక మేడం కూడా అడిగారు 33 years అని. మీరు మా కాలేజ్కి రండి. ఎందుకంటే మీ ఏజ్ మాత్రం సూటబుల్ కాదు, అఫ్రంట్గా చెప్తున్నాను మీకు. 39 years ఈజ్ నాట్ సూటబుల్. ఈవెన్ దెన్ మీరు ఒకసారి కాలేజ్కి రండి, విల్ లుక్ అట్ యూ. మీకు ఏది, మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా, హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేదా జాబ్ అంటే కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ మీరు ఏదైనా ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే వీ కెన్ ఏబుల్ టు సజెస్ట్ యూ అండ్ అప్రాప్రియేట్ సజెషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇందాక చెప్పారు ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి అనేసి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా కోచింగ్ ఇస్తారు? జనరల్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో పోల్చుకుంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో వాళ్ళని మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? అవునండి, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది తెలుగు మీడియం నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. ఈ తెలుగు మీడియం నుంచి ఏంటంటే వాళ్ళు చదవగలుగుతారు, రాయగలుగుతారు. మనం ఇంగ్లీష్ మాట్లాడితే కూడా వాళ్ళకి బాగా అర్థం అవుతుంది, కానీ తిరిగి మాట్లాడలేరు ఇంగ్లీష్లో. మరి వాళ్ళు ఎక్కడైతే వీక్గా ఉన్నారో వాళ్ళని అక్కడ మేము స్ట్రెంథన్ చేస్తాం. ఎవరైతే ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకు మళ్ళీ గ్రామర్ బేసిక్స్ నుంచి వాళ్ళకి నేర్పించడం.
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్పించడం, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ చేత మాట్లాడిస్తాం, వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయిస్తాం, గ్రామర్ అంతా కూడా బేసిక్స్ అన్నీ కూడా వాళ్ళ చేత మాట్లాడిస్తాం, అందరి ముందు నించోబెట్టి కూడా మాట్లాడిస్తాం. వాళ్ళకున్న ఫియర్ కాంప్లెక్షన్ తీసేయడానికి వీడియో ఆడియో కూడా వినిపించి ఏంటంటే వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఎందుకు ఇవన్నీ కూడా టూల్స్, డిఫరెంట్ టీచింగ్స్ టూల్స్ ఆర్ దేర్ వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అనమాట. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే. ఎస్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఇట్లాంటి ఫ్యూ డైలాగ్స్ వాళ్ళు నేర్చుకుంటే మంచిది. ఇంకా కొంచెం వాళ్ళ గురించి వాళ్ళకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ పైన వాళ్ళకు కమాండ్ వస్తే సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. అయినా మేము ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలా ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో రాజు గారు. హలో, మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ చెప్పండి. మేడం నాది ఇంటర్ ఫెయిల్ అయినా మేడం. ఓకే, అయితే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా? ఎస్ ఎస్ డెఫినెట్గా. రాజు గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కరీంనగర్ అండి. ఓహో, కరీంనగర్. ఫైన్. అయితే మీరు ఇంటర్ ఫెయిల్ అయినా కూడా మీరు 1 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. లేదంటే మీరు 3 years డిప్లొమా ఉంది మన దగ్గర, విచ్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీగా ఉంటుంది, అదైనా మీరు చేయొచ్చు. అట్లా ఇది అయిన తర్వాత ఏంటంటే మేము 5-star హోటల్లో మిమ్మల్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పెట్టిస్తాం. దాని తర్వాత జాబ్స్ కూడా మేము 5-star హోటల్స్లో మేము పెట్టించడం జరుగుతుంది. తర్వాత మేము ఆల్రెడీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం 100% అబ్రాడ్ జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అండ్ డెఫినెట్గా మేము అబ్రాడ్ ప్లేస్మెంట్స్ కూడా మేము డెఫినెట్గా హెల్ప్ చేస్తాం వాళ్ళకు. ఓకే, సో అమ్మాయిలకి ఈ ఫీల్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా అమ్మాయిలు అంటేనే హాస్పిటాలిటీ వాళ్ళకి బై బర్త్ నుంచే ఉంటుంది. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. ఏంటంటే ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే మన అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎక్కడ జాబ్ చేస్తుంది అంటే హోటల్లో జాబ్ చేస్తుంది. హోటల్ అంటే మంచివాడు వస్తాడు, చెడ్డవాడు వస్తాడు, వాళ్ళ మధ్య మన అమ్మాయి పని చేస్తే బాగోదేమో, మరి మన చుట్టాల్లో కూడా బంధువుల్లో కూడా ఎక్కడ చేస్తుందంటే హోటల్లో చేస్తుందంటే పరువు పోద్దేమో అని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మండల ప్రాంతాల్లో ఉన్నవారు, జిల్లాలో ఉన్నవాళ్ళు ఈ యొక్క తప్పుడు అపోహ ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మరి 5-star హోటల్స్ ఏంటంటే చాలా కొన్ని వేల కోట్లు పెట్టి కట్టిస్తారనమాట. చాలా సెక్యూర్డ్ జాబ్ అనమాట. అక్కడ ఎవరు కూడా మిస్యూజ్ చేయడానికి ఉండదు. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళు బాగా స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పెడతారు, బాగా చదువుతారు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది, ఆతిథ్య రంగంలో వాళ్ళు ముందుంటారు. సో కాబట్టి ఇది చాలా సూటబుల్. ఇంకేంటంటే ఈ హోటల్ రంగంలో అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ రిక్రూట్మెంట్లో కూడా దిల్ టేక్ దెమ్ వెరీ ఈజీలీ అనమాట. వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడి సబ్జెక్ట్ పైన కమాండ్ ఉందనుకోండి, డెఫినెట్గా ఈజీగా ప్లేస్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. చాలా బాగుంటుంది, మంచి పొజిషన్కి వాళ్ళు వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది, గుడ్ కెరియర్. సో ఇందాక చెప్పారు మీరు అంటే హోటల్ ఇండస్ట్రీలో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనేసి, సో ఆ డిపార్ట్మెంట్స్ గురించి చెప్పండి. ఓకేనండి, ఇప్పుడు మెయిన్ హోటల్లో ఏంటంటే 4 డిపార్ట్మెంట్లు. ఫస్ట్ వచ్చేసేమో ఫ్రంట్ ఆఫీస్. ఫ్రంట్ ఆఫీస్ ఏంటంటే వచ్చిన ఎవరైనా కూడా మరి వాళ్ళని రిసీవ్ చేసుకునే పాయింట్ అనమాట. అది ముందు ప్రాంతం. వాళ్ళకు వచ్చిన వాకిన్స్ కానివ్వండి, రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ముందు వచ్చిన తర్వాత వాళ్ళని మీట్ అవుతారు ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు. వాళ్ళకి అసిస్ట్ చేస్తారు. వాళ్ళకి హోటల్ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, వాళ్ళకు రూమ్ రిజర్వేషన్ అంటే లేకపోతే రూమ్ బుకింగ్ కావాలంటే వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, కాల్స్ అటెండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు అనమాట. అదే మీరు హౌస్ కీపింగ్ అంటే ఏంటంటే వాళ్ళు రూమ్స్ అన్నీ కూడా క్లీన్ పెట్టడం, నీట్ అండ్ క్లీన్గా హ్యాస్థెటిక్ అప్కీప్ ఆఫ్ ద హోటల్ని ఉంచేది ఏంటంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఇది చాలా డిమాండ్ ఉంది హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా, స్టాఫ్ అనేది. తర్వాత వచ్చేసి ఏంటంటే F&B సర్వీస్. ఈ డిఫరెంట్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ని ఎలా సర్వ్ చేయాలా డిఫరెంట్ హోటల్స్లో. దెర్ ఆర్ సో మెనీ ఫుడ్ సర్వీసెస్ ఆర్ దెర్. ఎట్లా అంటే మన రష్యన్ సర్వీస్, గిదిదాన్ సర్వీస్, ఫ్లాంబే సర్వీస్, ఈ అమెరికన్ సర్వీస్, రష్యన్ సర్వీస్, ఇట్లాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఏ దేశం వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తారు, వాళ్ళ వంటకాలు ఏంటి, వండిన వంటకాలు వేరేగా ఉంటాయి, వాళ్ళు వడ్డించే విధానం వేరేగా ఉంటుంది.
ఎలా వడ్డిస్తారు, ఎలా టేబుల్ సెటప్ చేయడం కానీ, వాళ్ళకు తర్వాత ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎలా వడ్డిస్తారు వాళ్ళు, ఇవన్నీ కూడా టెక్నికల్ కోర్స్ అనమాట ఇది. సో కాబట్టి అవన్నీ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనమాట, అది నేర్పించడం జరుగుతుంది. అదే F&B ప్రొడక్షన్ ఏంటంటే డిఫరెంట్ క్విజిన్స్ అనమాట, కిచెన్ డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, తర్వాత వచ్చేసి తందూరి, ఈ విధంగా ఏదైనా చైనీస్ కానివ్వండి, కాంటినెంటల్ కానివ్వండి, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ కానివ్వండి, ఈ ఓరియంటల్, ఇట్లాంటి ఫుడ్స్ అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ క్విజిన్స్, ఇంటర్నేషనల్ క్విజిన్స్ కానివ్వండి, మన ఇండియన్ క్విజిన్స్ కానివ్వండి, డిఫరెంట్ రీజనల్ క్విజిన్స్ అంటే మన వివిధ రాష్ట్రాల్లో ఉన్న వంటకాలు, డిఫరెంట్ వంటకాలు వాళ్ళకి నేర్పించడం కానివ్వండి, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే టేస్ట్ చేస్తారు. స్టార్ లెవెల్లో వాళ్ళు ఎలా వండుతారు అంటే మరి దాన్ని ప్రిపరేషన్ కానివ్వండి, ప్లేటింగ్ కానివ్వండి, ప్రజెంటేషన్ కానివ్వండి, గార్నిషింగ్, ఎవ్రీథింగ్ ఎలా ఉండాలి ఏంటనేది విల్ టీచ్ దెమ్ ఇన్ అవర్ కాలేజ్ అనమాట. సో వెజిటబుల్ కార్వింగ్ అవన్నీ దీంట్లో వస్తుంది. ఎస్ ఎస్, ఐస్ కార్వింగ్, వెజిటేబుల్ కార్వింగ్ కానివ్వండి, ఈడబుల్ కార్వింగ్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కల్నరీ ఆర్ట్స్. ఈ కల్నరీ ఆర్ట్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. ఓకే, కాల్ తీసుకుందాము. నవీన్ ఫ్రమ్ నిజామాబాద్. హలో. హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ ఎస్, గుడ్ ఈవినింగ్. ఇంటర్ అయిపోయింది సార్ నాది. ఓకే ఓకే. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ హోటల్ మేనేజ్మెంట్? హోటల్ మేనేజ్మెంట్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉందా? I want to go MBA sir with MBA. I wish to do MBA. మరి నువ్వు ఇంటర్ అంటే మరి MBA అంటున్నావు, ముందు డిగ్రీ అయిన తర్వాత నువ్వు MBA చేయొచ్చు కదా. ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏంటమ్మా? అవైలబుల్ నో సార్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏదైనా అలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఇంటిగ్రేటెడ్ అంటే ఇప్పుడు మీరు ఇంటర్ అయిపోయింది కాబట్టి మీరు ఏదైనా ఒక డిగ్రీ చేయాలి ఫస్ట్. మీరు ఇంటర్ అంటే డిగ్రీ అవ్వకుండా మీరు MBA అలాంటివి మీరు చేయలేరు కదా. సో కాబట్టి యూ హ్యావ్ టు కంప్లీట్ డిగ్రీ, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ MBA. అది. సో మీరు ఇంటర్ అయిపోయింది కాబట్టి మీరు మా దగ్గర 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అన్నా చేయొచ్చు, లేకపోతే 3 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అన్నా చేయొచ్చు, లేకపోతే 1 year PG డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఫుడ్ ప్రొడక్షన్ కూడా ఉంది 1 yearది, అదైనా మీరు తీసుకోవచ్చు. బాగుంటుంది, మంచి కెరియర్ ఉంటుంది. మన దగ్గర 100% జాబ్ గ్యారంటీ ఉంది. మరి మన ఇండియాలో కానివ్వండి, లేకపోతే అబ్రాడ్లో కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ మేము పెట్టియడం జరుగుతుంది. సో ఇంటర్లో ఎనీ గ్రూప్ ఎలిజిబుల్? ఎనీ గ్రూప్ ఇంటర్లో మంచి మార్క్స్ వస్తాయి, స్కాలర్షిప్స్ ఏమైనా ఇస్తారా? దీంట్లో ఫీజ్ కన్సెషన్ ఉందండి. SC ST BC వాళ్లకు మెరిట్ స్టూడెంట్స్ కూడా మేము ఫీజ్ కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దే కెన్ అవైల్ దట్ ఫెసిలిటీ. ఎస్. సో ఇన్ సిటీ there are many hotel management courses, colleges. So compared to those colleges, what are the special features of Alpha and Omega Hotel Management College? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అన్ని హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ మీరు చూసినట్లయితే టైమింగ్ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మన దగ్గర మాత్రం అలా కాదు. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది, 1 o'clock అయిపోతుందండి. 1కి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళంటే, వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా వాళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు కాబట్టి మేము పోవారని అంటారు, లేదా మేము ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, ఇది జాబ్ ఓరియంటెడ్ కోర్స్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి మేము ఏం చేయాలి, అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము పార్ట్ టైం జాబ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే 5 star హోటల్స్లో ఓడీస్కి అలా పంపించడం, లేదా రెగ్యులర్గా జాబ్ చేస్తా అంటే మాత్రం నియర్ బై హోటల్స్లో మేము వాళ్ళకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకు ప్లేస్మెంట్ ఇవ్వడం, నియర్లీ 4,000 to 5,000 వరకు వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక స్టైఫండ్ మాదిరిగా వచ్చేటట్టుగా మేము ఆ అవకాశం కల్పిస్తున్నాం. దట్ ఆల్సో దే కెన్ అవైల్. చాలా బాగుంటుందండి అది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మాది డిగ్రీ అయిపోయింది మేడం. ఓకే. ఇప్పుడు డిప్లొమా చేస్తాం, అట్లా హోటల్ మేనేజ్మెంట్ చేస్తాం. అమ్మా, డిప్లొమా నీది డిగ్రీ అయిపోయింది కాబట్టి 1 year PG డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ నువ్వు చేయొచ్చు అనమాట. అది చేసిన వెంటనే నీకు జాబ్ మేము ఇప్పిస్తాం. మీ మంచి కెరియర్ ఉంటుందమ్మా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గో టు అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే విల్ సెండ్ యూ అబ్రాడ్ ఆల్సో.
ఓకే, సో ఓవరాల్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Well. That's all for today's Career Point. Keep watching V6 News.